ఈ లోకంలో ప్రతి దానికి మనం భయపడుతూనే ఉంటాం. చిన్న బలహీనత వస్తే భయం, చిన్న అనారోగ్యం వస్తే భయం, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే భయం. అంటే మీరు అనుకోవచ్చు, ఏమండి మీకేమి బలహీనతలు లేవా, ఇబ్బందులు లేవా, ఆర్థిక ఇబ్బందులు అసలే లేవా అని అనుకోవచ్చు. వాస్తవానికి అన్నిట్లో ఉన్నాం. బలహీనతలు వెంటాడుతూనే ఉంటాయి, ఒత్తిడులు సమస్యలు వేధిస్తూనే ఉంటాయి, కలవరాలు ఏదో రకంగా కంగారు పెడుతూనే ఉంటాయి. అయినా ఎలాంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బంది అంటే చెప్పక్కర్లా, ఏ సమస్య ఉన్నా సరే ఈ లోకంలో జీవించినంత కాలం, ఈ లోకంలో బ్రతికినంత కాలం మనము ఆయన విషయములో, ఆయన శక్తి కలిగి, ఆయన పోలికలో ఉన్న మనము బలహీనులము కాక మనమందరము బలవంతులుగా మార్చబడుదుము గాక. దేవుని సందులోకి వస్తాం, ఆయన మాటలు వింటాం, ప్రార్థన చేసుకుంటాం, ఆయన సందులో ప్రార్థన చేసుకుని వెళ్తాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సమస్యను చూడగానే బలహీనం అయిపోతున్నాం. కొంచెం మన ఎదుట ఏదైనా బాధ కనిపెడితే చాలు బలహీనం అయిపోతున్నాం.